ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండల పరిధిలో గల మర్రిగూడెం గ్రామానికి సంబంధించిన జంగారెడ్డిగూడెం రెవెన్యూ కార్యాలయం నందు అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న మర్రిగూడెం గ్రామం బుట్టాయిగూడెం మండలం అదే రెవెన్యూ గ్రామంలో ఉన్న ఎల్టీఆర్ భూములు గిరిజనులకు చెందాలని గిరిజన మహిళలపై పెట్టిన తప్పుడు కేసులు పెట్టిన రంపల్ రాజు భాషా శ్యాంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని హెచ్చరిస్తూ అఖిల భారత రైతు కూల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు సముద్రాల సుందర్ డిమాండ్ చేశారు. సంవత్సరం నుండి 23 ఎకరాలు 36 సెంట్లు సేద్యం చేస్తూ ఆ యొక్క జీడి మామిడి ఆ యొక్క వృక్షాలను నాటుకుని మరి మొక్కలు నాటుకుని ఈ రోజున మహా వృక్షాలుగా అవ్వాయి. ఆ యొక్క ఫలసాయాన్ని గత 23 సంవత్సరం నుండి వాళ్ళు అనుభవిస్తున్నారు. ఈ క్రమంలో భాషా రంపాల్ రాజు భాషా శ్యాంబాబు అనే గిరిజనేతరులు ఈ భూమిలోకి అక్రమంగా ప్రవేశించి కొంతమంది అరాచకవాదులను వెనకాల వేసుకుని వాళ్ళ మద్దతుతో గిరిజనుల మీద దాడులు చేస్తూ నిత్యం తప్పుడు కేసులు బనాయిస్తూ వారిపై మహిళలను చూడకుండా అనేకమైన తప్పుడు కేసులు పెట్టారు. ఇటీవల మరి 2 తప్పుడు కేసులు కట్టారు. వాటి సీసీ కాపీలు తీసుకుని సర్టిఫికేట్ ఆఫ్ కాపీలు కోర్టు ద్వారా తీసుకుని ఆ తప్పుడు కేసు